హే, నువ్వేం మాట్లాడుతున్నావు నీకేనా అర్థం అవుతుందా? ప్రపంచంలో బుద్ధున్నోడు ఎవడో ఎస్ చెప్పడు. మళ్ళీ తిరిగి వచ్చాను కదా యాజ్ ఏ ఫ్రెండ్గా. ఎచ్చి ఆ మాట మాట్లాడుకో, నేను ఎప్పటికీ నీకు ఫ్రెండ్గా ఉండలేను. మా కాస్ట్ కానివాడికి నేను మా అమ్మాయిని ఇవ్వను. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే అతని లైఫ్లో చాలా సక్సెస్ఫుల్ అయి ఉండాలి. డాడ్ తెచ్చిన సంబంధానికి ఓకే చెప్పేశా. అబ్బాయి చాలా మంచోడు. రే వీడు పెద్ద ప్లేయర్ రా. ముందు మా ఆఫీసే. బాబుకి చాలా మందితో హిస్టరీ ఉందంట. అప్పట్లోనే పెద్ద టాకు. ఎవరిది చేసుకుంటారో కానీ మటాషే అని. రే అరుణ్, ముందు విషయం శాలినికి చెప్పు, ఆ తర్వాత వాళ్ళ నాన్నకి చెప్పు. చెప్పరా రే, చెప్పురా రే. అరుణ్ చెప్పురా. ఉన్నావా లేవా అసలు? మ్యూట్ ఆఫ్ చేసి చెప్పురా. శాలిని, శాలిని, చెప్పు చెప్పు, ఏమైపోయావు? విశాల్ బాగున్నాడు. మీ ఇద్దరు చూడడానికి బాగుంటారు. అమ్మయ్యా, ఐఎమ్ సో హ్యాపీ నౌ. సరేరా, ఉంటా మరి. బాయ్. బాయ్. చెత్త నా కొడుక, మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నావు. అరే అడొక పెద్దదో అని చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేయించమంటే ఛా. వాడు అమ్మాయిలతో తప్పుగా ఉండవు, నువ్వు చూసావా? లేదు. పోనీ ఏ అమ్మాయినా నీ దగ్గరికి వచ్చి ఏమైనా చెప్పిందా? మరి నువ్వెలా డిసైడ్ చేస్తావురా వాడి క్యారెక్టర్ని? రే వాడి మీద పెద్ద టాక్ ఉందిరా. టాక్ దేముందిరా, మాటలు ఊరికే అనేస్తారు. ఏది నిజమో కాదో కూడా చూడరు. నిజంలో ఫన్ ఉండదు కదా. కానీ ఇలాంటి టాక్స్ వల్లే చాలా మంది జీవితాలు నాశనం అవుతాయి. అసలు ఒక అమ్మాయి క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో ఒక అబ్బాయిది కూడా అంతే ఇంపార్టెంట్. అరే నీకు ఇది కొంచెం ఓవర్ అనిపించట్లేదురా? అయినా నువ్వేంట్రా ఇంత ఆలోచిస్తున్నావు? ఆలోచించాలిరా, అక్కడ పెళ్ళి ఆగిపోద్ది. సరేరా, కాసేపు నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. ఒక్కవేళ నేను విన్నదే కరెక్ట్ అయితే అలాంటి శాలిని పెళ్లి చేసుకోవడం నీకు ఓకేనా? చెప్పరా, నీకు ఓకేనా? కాదు, అస్సలు కాదు. అందుకే వాడు ఫిక్స్ అయ్యా, వాడికి ఫ్రెండ్ అవుతా. బా సూపర్ రా. నువ్వేమో దానికి ఫ్రెండ్, ఆడేమో నీకు ఫ్రెండ్. ముగ్గురు కలిసి ముస్తఫా పాడుకోండి. నీ అబ్బా చెప్పేది వినిపే. చెప్పు. వాడి పక్కనే ఉన్నావు అనుకో, వాడి గురించి మొత్తం తెలుసుకోవచ్చు. వాడు నిజంగానే ఏదో తెలిసిందనుకో, అప్పుడు స్ట్రైట్ గా శాలిని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్న ముందే కాలు మీద కాలు వేసుకుని కూర్చొని చెప్తా, ఏం పీకో అని నన్ను అడిగారు కదా, ఇప్పుడు మీరేం పీకేరని. అప్పుడు ఆ తర్వాత ఇంకా నన్ను శాలిని ఎవరూ విడతీయలేరు. బావా సూపర్ రా, అలానే చేద్దాం. కానీ ఫస్ట్ మనకు వాటి డీటెయిల్స్ తెలియాలి. దాన్ని నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటా. ఇది నేను అనుకున్న దానికంటే చాలా టఫ్ రా. వాడి గురించి తెలుస్తుంటేనే గగ్గురు పడిచింది నా ఒళ్ళంతా. వాడి మీద టాక్ బ్యాడ్గానే ఉంది కానీ అది ప్రూవ్ చేసే పాయింట్ ఒక్కటి కూడా లేదు. హిస్టరీని అంతా షిఫ్ట్ డిలీట్ చేసాడు. మోస్ట్ పంచువల్ పర్సన్. ఆఫీస్ విషయంలో కానీ అమ్మాయిల విషయంలో కానీ వరుసగా 2 times బెస్ట్ ఎంప్లాయ్ ఆఫ్ ది ఇయర్ అంట. ఉండాల్సిన అలవాట్లన్నీ ఉన్నాయి కానీ ఎక్కడా దొరకకుండా బాగా మేనేజ్ చేస్తున్నాడు. నైస్ డ్రెస్. చిన్నప్పుడు నువ్వు స్కూల్లో సి సెక్షనా? ఎందుకంటే నువ్వు సెక్సీ కాబట్టి. ఒక్క దగ్గర మాత్రం మనకు ఛాన్స్ ఉందిరా. ఎవ్రీ మంత్ 2 days ఎవ్వరికి తెలియకుండా ఎక్కడికో వెళ్తున్నాడంట. అది మనం క్రాక్ చేయాలి. దానికి నేను ఒక ప్లాన్ వేసా. రోజు పోస్ట్లను సిగరెట్ తాగడానికి బడ్డీ కొట్టి దగ్గరికి వస్తాడు. సో ఈ బడ్డీ మనకి గోల్డెన్ స్పాట్. ఇలాంటి బడ్డీల దగ్గరే మనకి బ్రదర్హుడ్ బాగా బిల్డ్ అవుతుంది. ఇంతకీ మీరిద్దరు బ్రదర్సే కదా? అన్నా ఓ సిగరెట్. రే విశాల్, ఎంత కాలమైందిరా నేను చూసి. ఎంత మారిపోయావు. ఎవడ్రా నువ్వు? నేను రా, అభిషేక్ని. మనం కలిసి 2nd వరకు చదువుకున్నాం. ప్రతి బ్యాచ్లో అభిషేక్ అని వాడు పక్కా ఉంటాడు. రవి అని చెప్పాల్సిందేమో. ఏం కాదు బే. అభిషేక్ అని పేరుతో నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరే. ఓ షేట్. అంతేరా, ఫ్రెండ్స్ అంటారు, మమ్మల్ని మర్చిపోతారు. నువ్వు నా ఫ్రెండ్ కాదు. అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావో. ఎందుకంటే నేను అబ్బాయిలతో అసలు ఫ్రెండ్షిప్ చేయను కాబట్టి. అన్నా ఓ సిగరెట్.
రేయ్ ఒక్క నిమిషం బ్రో, నేను తీసుకొస్తా. తీసుకో బ్రో, చాలా కష్టపడ్డా. ఎందుకు? అంటే మీ వాలెట్ కదా, అయితే క్యాష్ ఉంటుందేమో అని. పోచ్చులే, ఇప్పుడు క్యాష్ ఎవడు వాడుతున్నాడు? ఐడీలు కూడా సాఫ్ట్ కాపీలే. నువ్వు వచ్చేటప్పుడు బ్యాంక్ కార్డులు కూడా బ్లాక్ చేస్తా. ఏంటి ఇలా అయింది? ఇవన్నీ మన వల్ల అయ్యే పనులు కాదురా. ఏదో ఆ విశాల్గాడు వచ్చి మనతోనే ఫ్రెండ్షిప్ చేయాలి, కానీ మనం ఇవన్నీ పడలేం. బ్రో ఒకసారి హాట్స్పాట్ ఆన్ చేస్తావా? పేమెంట్ చేయాలి. అందుకే క్యాష్ తెచ్చుకోవాలనేది. ఓ సొల్లు దొబ్బడం కాదు. ఆగుబే, ఆగు బ్రో, నేను ఆన్ చేస్తా. ఓకే. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. నేను ఇంత తక్కువ టైంలో ఎవరితోని ఇంత క్లోజ్ అవ్వలేదు బ్రో. ఇళయరాజా. Cheers. విష్ బ్రో. ఎస్ బ్రో. ఏదైనా రొమాంటిక్ స్టోరీస్ ఉంటే చెప్పు బ్రో. అర్రే అర్రే, నేను పెద్ద ఎదవను బ్రో. ఎస్ ఎస్, నేను చెప్పే కదా బాబా పెద్ద ఎదవని. నీకెలా తెలుసు? నేను పెద్ద ఎదవని మా బావకి నేను చెప్తున్నాను బ్రో. అయినా కూడా బ్రో, నా అంత పెద్ద ఎదవ అయితే నువ్వు కాదు. నేనే పెద్ద ఎదవను బ్రో. చెప్తున్నాను కదా బ్రో, నేనే పెద్ద ఎదవనని. లేదు బ్రో, నాకంటే పెద్ద ఎదవ పొట్లేదు పొట్లేదు పొట్లేదు. నేనే పెద్ద ఎదవని కాదు. నేనే బ్రో. నేనే అట్లానా? నేనే బ్రో. రే నోరు మూసుకో. దట్స్ బెటర్. నువ్వు చెప్పు బ్రో. నేను గెలకలు గుంట అంటూ లేదు బ్రో. బేసిక్గా నన్ను ఆఫీస్లో అందరూ ఏమని పిలుస్తారు తెలుసా? లడేస్ట్. నీకెలా తెలుసు? నన్ను కూడా అంతే పిలుస్తారు బ్రో, అందుకే నేను గెస్ట్ చేశా. అయినా నేను నీకంటా పెద్ద ఫ్లర్టిస్ట్ బ్రో. ఇందులో నాకు ఓపిక లేదు. క్యారీ ఆన్. బేసిక్గా చిన్నప్పటి నుండి అబ్బాయిలంటే ఎవర్షన్, అమ్మాయిలంటే అట్రాక్షన్. ఒకరిద్దరు అబ్బాయిల ఫ్రెండ్స్ తప్ప మిగతా వాళ్ళందరూ అమ్మాయిలు ఉండేవారు. అదేంటో వాళ్ళు కూడా అలాగే ఎంకరేజ్ చేసేవాళ్ళు. దేనికి? ఫ్రెండ్షిప్కి. ఓన్లీ ఫ్రెండ్షిప్ ఏనా, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడానా? అంటే మరి అది. అర్రే అర్రే, అబ్బా ఏడు సిగ్గుతో చంపేస్తున్నాడు బాబు జనాల్ని. చెప్పు బ్రో. అంటే అలాంటి స్టోరీలు బోల్డ్ ఉన్నాయిలే. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఐ యామ్ ఏ క్యాసనోవా. ఏది ఇంకోసారి చెప్పవా? క్యాసనోవా, a man who romanticizes women and gives enormous attention to wisdom. పోటీగాడివే. ఎవరైనా 10 నిమిషాలు అంతే మన బండి ఎక్కాల్సిందే. మరి ఎక్కాక అది ఎక్కడి దాకా వెళ్తుందా అన్నది ఎక్కే వాళ్ళని బట్టి ఉంటుంది. ఎంతమంది ఎక్కారేంటి ఎప్పటి వరకు? ఐ డోంట్ కీప్ ఎ కౌంట్ ఆన్ ఇట్ బ్రో. ఫ్లోలో వెళ్ళిపోతుంటా, నచ్చినట్టు బతుకుతా, నచ్చింది చేస్తా. ఐఎమ్ ఎ ఫ్రీ బర్డ్. నన్ను అసలు ఆపే వాళ్ళే లేరు. బట్ 2 months బ్యాక్ బండికి బ్రేకులు పడ్డాయి. ఆగిపోయా. శాలిని, తన్ని ఫోటోలో చూసినప్పుడే నాకు చాలా నచ్చేసింది. మీట్ అయ్యాక ఏదో తెలియని కనెక్షన్ నన్ను మొత్తం మార్చేసింది. మా అమ్మ తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం
I felt love in its purest form for a woman. అరే ఇది కదా మనకు కావాల్సిన లైఫ్లో అనిపించింది. అంతే, మారిపోయా. అండ్ ఐ విల్ బి దట్ మ్యాన్ ఫర్ రెస్ట్ ఆఫ్ మై లైఫ్. ఇంకా నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. సారీ బ్రో, నా సోదంతా చెప్పి మీ మైండ్ డిస్టర్బ్ చేసినట్టుకున్నాను. లెట్స్ హ్యావ్ ఎ డ్రింక్. తనే కాల్ చేస్తుంది, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అని చెప్పడానికి. హాయ్ శాలిని. నువ్వు ఎవ్రీ మంత్ 2 days ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నావు? అసలు నా దగ్గర దాచాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరి దగ్గరికి వెళ్తున్నావు నాకు ఇప్పుడే తెలియాలి. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? అసలు చెప్పడానికి నీ ప్రాబ్లం ఏంటి? అసలు ఎందుకు దాస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? శాలిని అది చెప్పు. రేపు పెళ్ళైన తర్వాత కూడా ఇలానే మెయింటైన్ చేస్తావా? ఇంకా ఎంతమంది ఉన్నారు? ప్లీజ్ ఊరికే అలా మాట్లాడుకో. ఇంకెలా మాట్లాడమంటావు? నీ గురించి ఎవరో కాల్ చేసి చెప్తే గానీ తెలియలేదు. అంటే నీకు హెల్ప్ అవుద్దని. ఇంత సీక్రెట్ గా ఉండాలనుకున్నప్పుడు పెళ్ళెందుకు చేసుకోవాలనుకోవడం మానేయ్. లెట్స్ బ్రేక్ ద మ్యారేజ్. హే హలో,